సో 'బిగ్ బాస్'లో ఏదైనా సరే సో ఫైనల్ 'బిగ్ బాసే' డెసిషన్ తీసుకుంటుంది. ఫైనల్‌కి ఎవరెళ్ళాలి? సో గేమ్‌లో ఎవరు విన్ అవ్వాలి? ఇదంతా 'బిగ్ బాస్' చేతిలోనే ఉంటుంది. ఇన్ కేస్ మనం విన్ అయ్యే సిట్యుయేషన్ వచ్చినా గానీ, అరే బాబు నువ్వు డ్రాప్ అయిపో. అలా ఇదంతా జరుగుతుంది అని అంటారు. అలా అది ఉండదు. నిజమేనా అలా అండి? ఉండదు. 'బిగ్ బాస్' చేతిలో ఏముంటుందంటే ఎవరు విన్ అవ్వాలి అనేది ఉండదు. ఎవరు ఉండాలి, ఓకే. ఆటలో ఎవరు ఉండాలి అనేది అది కూడా ఆటని బట్టి ఆయన ఆడతారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మా సీజన్‌లో ఉన్నప్పుడు హ్మ్. ఒక అమ్మాయి మీద విపరీతమైన హేట్రెడ్ స్టార్ట్ అయింది. హ్మ్. జనాలు మేబీ 'బిగ్ బాస్' ప్రొజెక్ట్ చేసిన తీరు కావచ్చు, హ్మ్. పెద్దోడా చిన్నోడా అని హ్మ్. ఆ ఎపిసోడ్ వల్ల కావచ్చు, ఆ అమ్మాయి మీద విపరీతమైన హేట్రెడ్. బట్ ఆ అమ్మాయి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడల్లా ఏదో ఒక రకంగా ఆ అమ్మాయిని అక్కడ ఉండజేయడానికి ట్రై చేశాడు. ఎందుకు అంటే తిట్టుకున్నా చూస్తున్నారు, దట్ ఈస్ ఇంపార్టెంట్. అవును. కానీ ఇక్కడ 'బిగ్ బాస్' కన్నా పెద్ద ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది జనం. మీరు గమనిస్తే ఆదిత్య ఓము అండ్ ఈవిడే మధ్యలో వచ్చిన ఒక దీంట్లో ఖచ్చితంగా ఆదిత్య ఓం వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్లో హ్మ్. జనాలందరూ కూడా ఆదిత్య ఓము అండ్ అంటే ఆదిత్య ఓం ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా జస్ట్ బికాస్ ఆఫ్ హేటెడ్ టు హర్ ఈయనకి ఓట్లేసి ఈయన నిలబెట్టారు.